శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులు విరాట్ రాజు కొలువులో ప్రవేశించారు. మొట్టమొదట కంకభట్టుగా ధర్మరాజు ప్రవేశించాడు. ఆ తర్వాత వల్వలుడుగా భీమసేనుడు ప్రవేశించాడు. వాళ్ళిద్దరూ కూడా మహా తేజస్వంపన్నులైనటువంటి వాళ్ళని చూసి విరాట్ రాజు ఆశ్చర్యపోయాడు. వాళ్ళ యొక్క మాటలకి ఆనందపడినటువంటి వాడై వాళ్ళు అడిగినటువంటి విధంగా వాళ్ళకి ఆ వృత్తుల్లో వాళ్ళని నియమించినటువంటి వాడై హాయిగా మీరు ఆనందంగా ఇక్కడ ఉండండి అయ్యా అని చెప్పాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, తత కేశాన్ సముక్షిప్య వేలితాగ్రానందితాన్ కృష్ణాన్ సూక్ష్మాన్ మృదూన్ దీర్ఘాన్ సముద్గ్రజ్య శుచిస్మిత జుగుహే దక్షిణే పార్శ్వే మృదూనసితలోచన వాసశ్చ పరిధాయైకం కృష్ణా సమలినం మహత్ కృత్వా వేషంచ సైరంధ్యాః తతో వ్యచరదార్తవత్. ఆ తర్వాత చక్కగా మంచి మందహాసం చేస్తూ చక్కటి కాటుక కన్నులు కలిగినటువంటి ద్రౌపది చిక్కుబడినటువంటి చక్కటి నల్లటి సన్నని మెత్తని పొడవైనటువంటి జుట్టుని పైకి ముడిగట్టుకుని కుడివైపుకు మరచుకుందిట. చక్కగా ఆ విధంగా ముడి కట్టుకుంది పైకి. ఒక మాసిన చీర కట్టుకుంది. శైరంధ్రి వేషం దాల్చి కష్టాల్లో ఉన్న దానిలాగా అలా సంచరిస్తోంది. తాం నరాహ పరిధావంతీం స్త్రియశ్చ సముపాద్రవన్ అపృచ్ఛం చైవ తాం దృష్ట్వా కాత్వం కిం చచికీర్షసి. అలా అటు ఇటు తిరుగుతున్న ద్రౌపదిని చూశారు. నగరంలో పురుషులు స్త్రీలు కూడా సమీపించారు. నువ్వెవరమ్మా, ఏం చెయ్యాలనుకుంటున్నావు, చూస్తుంటే కొత్త దానిలా ఉన్నావు, ఎవరు అని అడిగారు. అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, సాతానువాచ రాజేంద్ర సైరంధ్ర్యహమ్యహాగత కర్మ చేచ్ఛామి వై కర్తుం తస్య యో మాం యుయుక్షతి తస్యా రూపేణ వేషేణ శ్లక్ష్ణయా చ తథా గిరా న శ్రద్ధ దదతాం దాసీం అన్నహేతోరుపస్థితాం. ఆమె వాళ్ళతో చెప్పింది, నేను సైరంధ్రిగా ఇక్కడికి వచ్చాను, నన్ను నియోగించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి పని చెయ్యాలనుకుంటున్నాను అని ఆమె చెప్పింది. చెబితే ఆమె రూపం చూస్తే, ఆమె వేషం చూస్తే, ఆమె మాట చూస్తే ఆమె ఏదో ఒక సేవకురాలుగా ఉండే ఆమెలాగా ఆమె కనిపించలేదు. అద్భుతమైన సౌందర్యం కలిగింది. అటువంటి ఆమెను చూసి వీళ్ళు ఎవరో చాలా గొప్ప అప్సర కాంతో అయి ఉండాలి తప్ప మామూలు ఆమెలా లేదు, ఈమె ఒక దాసిగా ఉంటుందా అని వాళ్ళు నమ్మలేకపోయారట. అయితే విరాటస్యతు కైకేయీ భార్య పరమసమ్మత లోకయంతి దదృశే ప్రాసాదా ద్రౌపదాత్మజాం. అప్పుడు ఆ విరాటుని ప్రియమైనటువంటి భార్య కేకయ రాజకుమారి అయినటువంటి సుధేష్ణ అక్కడ అలా తిరుగాడుతున్నటువంటి ద్రౌపదిని తన మేడ నుంచి, అంతఃపురపు మేడ మీద నుంచి చూసిందిట. సా సమీక్ష తథా రూపామనాథామే కపాససం సమాహూయ అబ్రవీద్భద్రే కాత్వం కిం చికీర్షసి. అలా రూపంతో, చక్కటి రూపంతో దిక్కులేంది ఒకే వస్త్రం ధరించి ఉన్న ద్రౌపదిని ఆమె పిలిపించింది. వెంటనే ఎవరమ్మా నువ్వు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగింది. అడిగితే అప్పుడు వెంటనే ఆమె చెప్పింది, సా తామువాచ రాజేంద్ర సైరంధ్ర్యా అహముపాగత కర్మ చేచ్ఛామ్యహం కర్తుం తస్య యో మాం యుయుక్షతి. ఓ జనమేజయ మహారాజా, అప్పుడు ద్రౌపది ఆమెతో ఈ విధంగా చెప్పిందయ్యా, నేను సైరంధ్రిని, నన్ను పనిలో నియోగించినటువంటి వాళ్ళ పనులు చేద్దాం అనుకుంటున్నానమ్మా అని చెప్పింది. అప్పుడు సుధేష్ణ అంటోంది, నైవం రూపా భవంత్యేవ యథా వదసి భామిని ప్రేషయంతీవ వై దాసీ దాసాంశ వివిధాన్ బహూన్. అమ్మా, నువ్వు చెప్పినట్టుగా నీ రూపం లేదు, ఇంత రూపం కలిగినటువంటి సైరంధ్రి కాజాలదు. నువ్వు చూస్తుంటే అనేక మంది దాసీ జనులందరికీ కూడా పని చెప్పేదానిలో ఉన్నావు, కానీ పని చేసేదానిలో లేవు నువ్వు. నోచగుల్ఫా సంహతోరు
త్రిగంభీరా షడున్నత రక్తా పంచసు రక్తేషు హంసగద్గదభాషిణి సుకేశీ సుస్తని శ్యామా పీనశ్రోణిపయోధర తేన తేనైవ సంపన్న కాశ్మీరీవతురంగమి అరాలపక్ష్మనైన బింబోష్ఠీ తనుమధ్యమ కంబుగ్రీవా గూఢశిరా పూర్ణచంద్ర నిభానన. ఇవన్నీ కూడా గొప్ప జాతిలో పుట్టినటువంటి ఒక గొప్ప స్త్రీ యొక్క లక్షణాలన్నీ, ఆ లక్షణాలన్నీ ఈమెలో ఉన్నాయట. నువ్వు చూస్తే అత్యంతమైనటువంటి సౌందర్యంగా కనిపిస్తున్నావమ్మా. నీ రూపం చూస్తుంటే అన్నీ గొప్ప జాతికి పద్మిని జాతికి సంబంధించినటువంటి స్త్రీ లక్షణాలన్నీ నీలో కనిపిస్తున్నాయి. నీ వాక్కు చూస్తే చాలా హంసగద్గద భాషిని, చాలా గొప్ప హంస స్వనంలా ఉంది. నీ యొక్క ముక్కు, చెవి, కళ్ళు, స్తనాలు, గోళ్ళు ఇవన్నీ చూస్తుంటే ఉన్నతంగా ఉన్నాయి. శరీరం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉంది. చక్కటి కేశ సంపద కలిగిన దానవు. అలాంటి నువ్వు ఎలా ఉన్నావంటే కాశ్మీర దేశపు గుర్రంలా మంచి లక్షణాలు కలిగి, మంచి వంపు తిరిగినటువంటి కనుబొమలు కలిగినటువంటి నేత్రాలు కలిగి, చక్కటి పెదవులు కలిగి, సన్నని నడుము, శంఖం వంటి కంఠము, అల్లా చాలా అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి దానవు నువ్వు. సైరంధ్రవి అంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పింది. శారదోత్పల పత్రాక్ష శారదోత్పల పత్రాక్ష్యా శారదోత్పల గంధయా శారదోత్పల సేవిన్యా రూపేణ సదృశీ శ్రియ. శరత్కాలపు కలువ రేకుల్లో ఉన్నాయి నీ కన్నులు. పరిమళము కలువలతో సేవించిన లక్ష్మితో సమానమైనటువంటి రూపం కలిగిన దానిలా ఉన్నావు. నువ్వు దాసి ఎలా అవుతావు అమ్మా అంది. కాత్వం బ్రూహి యథాభద్రే నాసి దాసి కథంచన యక్షీ వా యది వా దేవి గంధర్వీ యది వాప్సరా దేవకన్యా భుజంగీ వా నగరస్యాథ దేవత విద్యాధరీ కిన్నరీ వా యది వా రోహిణీ స్వయం. అసలు నువ్వెవరో నిజం చెప్పు. నువ్వు దాసి అంటే నేను నమ్మను. యక్షకన్యవా, లేకపోతే దేవతవా, గంధర్వయువతవా, అప్సరసవా, దేవకన్యవా, నాగకన్యవా, లేకపోతే ఈ నగర దేవతవా, విద్యాధరివా, కిన్నరవా, లేకపోతే సాక్షాత్తు రోహిణివా. అలంబుషా మిశ్రకేశీ పుండరీకాధమారిణి ఇంద్రాణి వారుణీ వా త్వం త్వష్టుర్ధాతుర్ప్రజాపతే దేవ్యో దేవేషు విఖ్యాతా తాసాంతం కథమా శుభే. లేకపోతే అలంబుసవా, మిశ్రకేశివా, పుండరీకవా, మాలినవా, వీళ్ళందరూ అప్సరసలు. ఇంద్రాణివా, లేక వరుణుడి భార్యవా, విశ్వకర్మ భార్యవా, ధాత భార్యవా, ప్రజాపతి భార్యవా, ఎవరు నువ్వు అసలు అని అడిగింది. అంటే అప్పుడు ద్రౌపది చెబుతాను, నాస్మి దేవీ నగంధర్వీ నాసురీ చ రాక్షసీ సైరంధ్రీ చ భుజిష్యా స్వచ్ఛమేతద్బ్రవీమితే. నేను దేవతా స్త్రీని కాదమ్మా, గంధర్వ స్త్రీని కాదు, అసుర స్త్రీని కాదు, రాక్షస స్త్రీని కూడా కాదు. నేను సేవ చేసి జీవించేటువంటి సైరంధ్రనే. నేను నిజం చెబుతున్నాను. కేశాన్ జానామ్యహం కర్తుం పింశే సాధు విలేపనం మల్లికోత్పల పద్మానాం చంపకానాం తథా శుభే గ్రదయిష్యే విచిత్రాశ్చాస్రజ పరమశోభన. గంధాది విలేపనాలు బాగా తయారు చేసేటువంటివి పూయగలను నేను. కేశాలను బాగా అలంకరించడం నాకు తెలుసు. మల్లికలు, కలువలు, పద్మాలు, చంపకాలు వీటి దండలు చిత్రవిచిత్రంగా అందంగా నేను కూర్చగలను. ఆరాధయం సత్యభామాం కృష్ణస్య మహిషీం ప్రియాం కృష్ణాంచ భార్యాం పాండూనాం కురూణాం ఏకసుందరీం. శ్రీకృష్ణుడికి ప్రియమైనటువంటి పట్టమహిషి అయినటువంటి సత్యభామను సేవించాను నేను. కురువంశజుల్లో పాండవుల భార్య మిక్కిలి సౌందర్యవతి అయినటువంటి ద్రౌపదిని సేవించాను. తత్ర చరామ్యేవం లభమానా సుభోజనం వాసాంసి యావంతి లభే తావత్ర మే తథా మాలినీత్యేవ మే నామ స్వయం దేవీ చకారసా సాహమధ్యాగతా దేవి సుధేష్ణే త్వన్నివేశనం. ఇలా అక్కడక్కడ తిరుగుతూ మంచి భోజనము, వస్త్రాలు లభించినంతకాలం అక్కడే ఆనందించేదాన్ని. ద్రౌపదీదేవి స్వయంగా నాకు మాలిని అనే పేరు పెట్టింది. అటువంటి నేను ఇప్పుడు సుధేష్ణాదేవిని మందిరానికి వచ్చాను అంది. అంటే అప్పుడు సుధేష్ణ అంటుంది, మూర్ధ్నిత్వాం వాసయేయం వై సంశయో మే న విద్యతే నేదిచ్చతి రాజా త్వాం గచ్చేత్ సర్వేణ చేతసా. అప్పుడు సుధేష్ణ చెప్పింది, నేను నా నెత్తిమీ పెట్టుకుంటానమ్మా, నాకు ఎటువంటి సందేహం లేదు. కానీ రాజు తన మనసంతా నీ మీద పెట్టి నిన్ను కోరకుండా ఉంటే కనుక నువ్వు ఇక్కడ ఉండవచ్చు అంది. అంటే ఎంత సౌందర్యవతి.
అందువల్ల ఈ సౌందర్యవతిని చూసి రాజావన్న ఆమెను మోహిస్తాడేమో అనేటువంటి అనుమానం కూడా ఆమెకు వచ్చింది. స్త్రియో రాజకులే యాశ్చేమా మమ వేస్పని ప్రసక్తాస్వాన్ నిరీక్షంతే పుమాంసం కం న మోహయే. ఈ రాజకులంలో స్త్రీలు, ఈ నా మందిరంలో స్త్రీలు నిన్నే ఆసక్తిగా చూస్తున్నారు. ఆ స్త్రీలకే మోహాన్ని కలిగిస్తున్నావు నువ్వు, అందువల్ల పురుషుడికి మోహింపజేయకుంటావా అని అడిగింది. వృక్షాంశ్చావస్థితాన్ పశ్చయిమే మమ వేస్పని తేపి త్వాం సన్నమంతి వా పుమాంసం కన్న మోహయే. నా ఇంట్లో ఈ వృక్షాలను చూడు, అవి కూడా నువ్వు వచ్చేటప్పటికి ఇలా వంగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇంక ఏ పురుషుడిని నువ్వు మోహింపజేయవమ్మా అంది. రాజా విరాట శుశ్రోణి దృష్ట్వా వపురమా అనుషం విహాయమాం వరారోహే గచ్చేత్ సర్వేణ చేతస. మా రాజైనటువంటి విరాటుడు మానవుల్లో లభ్యం కాని అందమైనటువంటి నీ శరీరం చూసి నిన్ను వదిలి నిండు మనస్సుతో నన్ను వదిలేసి నిండు మనస్సుతో కోరతాడేమో అనేటువంటి భయం ఉన్నది. ఎందుకంటే నీ యొక్క రూపం అటువంటిది ఆనంది. ఎం హిత్వం అనవజ్యాంగీ తరళాయితలోచనే ప్రసక్తం అభివీక్షేదాహ స కామవశగో భవేత్. నీ అందమైనటువంటి ఈ శరీరం చూస్తే, చంచలమైనటువంటి విశాలమైనటువంటి నీ కళ్ళతో నువ్వు చూస్తే ఏ పురుషుడైనా కామానికి వశం కావాల్సిందే. యస్త్వాం సతతం పశ్యేత్ పురుషశ్చారుహాసిని ఏవం సర్వానవజ్యాంగి సచానంగ వశో భవేత్. ఈ అందమైనటువంటి నవ్వు, నీ శరీర సౌష్ఠవాన్ని చూస్తే ఎవడైనా మన్మథుడికి వశం కావాల్సిందేనమ్మా. ఆధ్యారోహే యథా వృక్షాన్ బధాయైవాత్మనో నరరాజవేస్మని దేశు గృహేతుశ్చాత్ తథా మమ. తన చావు కోరి తానే వృక్షాలు ఎక్కేవాళ్ళగా, అంటే ఏంటి, ఓ వృక్షంకెక్కి ఆ కొమ్మను తాను కూర్చున్న కొమ్మను తాను నరుక్కున్నట్టుగా నిన్ను నా రాజభవన్లో ఉంచుకోవడం నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఎందుకంటే నిన్ను నా రాజు చూసాడంటే కనుక తప్పనిసరిగా మోహపరశుడు అవుతాడు. అందువల్ల నిన్ను ఇక్కడ ఉంచుకుంటే కనుక నా ఉనికికే భంగం కలుగుతుందేమో అంది ఆమె. యథాచ కర్కటీ గర్భం ఆధత్తే మృత్యుమాత్మన తథావిధమహం మన్యే వాసంతవ శుచిస్మితే. ఇప్పుడు పీత ఏం చేస్తుందంటే తనకి గర్భం ధరిస్తే కనుక ఆ గర్భం వచ్చిన తర్వాత అది వెంటనే చచ్చిపోతుంది పాపం. అందువలన అలాగా తన చావు తెచ్చేటువంటి గర్భాన్ని పీత ధరించినట్టుగా, కర్కటి ధరించినట్టుగా నువ్వు ఇక్కడ ఉండవు అనేటువంటిది మాకు మృత్యు అవుతుందమ్మా అంది. అంటే అప్పుడు ద్రౌపది చెబుతోంది, నాస్మిలభ్యా విరాటేన నచాన్యేన కదాచన గంధర్వ పతయో మహ్యం యువాన పంచభామిని. వెంటనే చెప్పింది, నేను విరాటుని చేత కానీ వేరొకరి చేత ఎప్పుడునూ పొందశక్యం కాని దాన్ని. ఎందుకంటే నాకు యువకులైనటువంటి గంధర్వులు 5 భర్తలు ఉన్నారమ్మా. అందువలన వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను అలా రక్షిస్తూ ఉంటారు. గంధర్వులు అంటే భూమిని ధరించేటువంటి వాళ్ళు అని కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే పృథ్వీ అంటే గంధం కలిగినటువంటిది కదా. అందువలన గంధర్వులు అంటే కనుక భూమిని ధరించేటువంటి వాళ్ళు అనేటువంటి అర్థం కూడా ఉంది. అలాగా భూమిని ధరించేవాళ్ళు అంటే రాజులు కాబట్టి వీళ్ళు పాండవులు కూడా అనే అర్థంలో చెప్పచ్చు. పుత్ర గంధర్వరాజస్య మహాసత్వస్య కశ్చిత్ రక్షంతి తే చ మాం నిత్యం దుఃఖాచారా తదాహ్యం. బలవంతుడైన ఒకనొక గంధర్వరాజు యొక్క కుమారులు నిత్యం నన్ను రక్షిస్తూ ఉంటారు. నేను కఠినమైనటువంటి నియమం కలిగినటువంటి దానను అని చెప్పింది. యోమేన దద్యాదుచ్చిష్టం నచపాదో ప్రధావయేత్ ప్రీణేరం స్తేన వాసేన గంధర్వాపతయో మమ. నాకు ఎంగిలి పదార్థం పెట్టకూడదు, ఉచ్చిష్టాన్ని నేను భుజించాను. అలాగే నన్ను ఏదో పాదాలు ఒత్తు లేకపోతే కాళ్ళు నొక్కు ఇలాంటి పనులు నేను చేయను. అటువంటి పాద సంవహనము అంటే పాదాలని నొక్కడం ఇలాంటి పనులు ఏమీ నేను చేయను. చాలా గౌరవంగా నేను పనిచేసేదాన్ని. అలాంటి చోట నేను నివసిస్తే కనుక నా పతులు సంతోషిస్తారు. యోహిమాం పురుషో గృధ్యేత్ యథాన్యా ప్రాకృత స్త్రియ తామేవ నివసేద్రాత్యం ప్రవిశ్య చ పరాం తనుం. ఇతర స్త్రీల వల్లే నన్ను కోరితే వాడు ఆ రాత్రే మరో శరీరంలో ప్రవేశించవలసిందే. అంటే అర్థం ఏంటంటే ఆ రాత్రే నా పతులైనటువంటి గంధర్వులు వాడిని సంహరిస్తారు.
అందువల్ల నన్ను ఎవరు కోరుకోకూడదు. కోరుకుంటే కనుక వాళ్ళకి మరణం తప్పదు. నాప్యహం చాలయితుం శక్య కేనచిదంగనే దుఃఖశీలా హి గంధర్వా తే చ మే బలిన ప్రియా ప్రచ్ఛన్నాశ్చాపి రక్షంతి తే మాం నిత్యం శుచిస్మితే. నన్ను నా ధర్మం నుండి ఎవరు చెల్లింపు చేయలేరమ్మా. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను నేను, కొద్దిగా బలవంతులైనటువంటి నా గంధర్వ ప్రియులు చాటుగా ఉండి నన్ను నిత్యము రక్షిస్తూ ఉంటారు అని చాలా సంగ్రహంగా తెలియజేసింది. అప్పుడు సుధీష్ఠ అంటుంది, ఏవం తాం వాసయిష్యామి యథాత్వం నందినీచ్ఛసి నచ పాదో నచోచ్చిష్టం సృక్షసి త్వం కథాంచన. సరేనమ్మా, అయితే కనుక నువ్వు కోరినట్టుగా ఇక్కడ ఉండొచ్చు. నిన్ను నేనేం పాదాలు వస్తామని అడగను, ఎంగిలికి కానీ నువ్వేమి తాకనవలసిన అవసరం లేదు. నువ్వు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. నీలాంటి శైరంధ్రి ఇక్కడ ఉంటానంటే అంతకంటే నాకు కావలసిందే ఉంది అంది. ఏవం కృష్ణ విరాటస్య భార్యయా పరిశాంత్విత ఉవాసనగరే తస్మిన్ పతి ధర్మవతి సతీ. ద్రౌపది ఇలా విరాటుని భార్యచే ఓదార్చబడి పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తూ ఆ నగరంలో నివసించింది. నచైనాం వేద తత్రాన్య తత్వేన జనమే జయా. ఆమెను గూర్చినటువంటి యథార్థము అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. ఆమె శైరంధ్రిగానే అక్కడ తన వాసం చేస్తోంది. ఈ విధంగా ఆమె కూడా ప్రవేశించింది. ఆ తర్వాత ఈ వృత్తాంతాలన్నీ వైశంపాయనుడు జనమేజయ మహారాజు చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, ఈ విధంగా ధర్మరాజు ప్రవేశించాడు, భీముడు ప్రవేశించాడు, ఆ తర్వాత ద్రౌపది కూడా ప్రవేశించిందయ్యా. ప్రవేశించిన తర్వాత సహదేవోపి గోపానాం కృత్వా వేషమను త్వం భాషాం చైషాం సమాస్థాయ విరాటముపయాదధా. ఆ తర్వాత సహదేవుడు గోపాలక వేషం ధరించి వాళ్ళ భాషనే మాట్లాడుతూ విరాటరాజుని సమీపించాడు. గోష్టమాసాద్య తిష్టంతం భవనస్య సమీపిత రాజా దృష్ట్వా పురుషాన్ ప్రాహిణోజ్జాత విస్మయ. ఆ రాజభవనానికి దగ్గరలో ఉండేటువంటి గోశాలను సమీపించి నుంచున్నటువంటి అతన్ని చూసి విరాటరాజు ఆశ్చర్యపోయి భటుల్ని పంపాడు. తమాయాంతం అభిప్రేక్ష భ్రాజమానం నరశవం సముపస్థాయ వై రాజా పప్రచ్చ కురునందనం. తన దగ్గరకు వస్తున్నటువంటి అతన్ని చూసి విరాటరాజు సమీపించి ఆ కురువంశజుడైన సహదేవుని విధంగా అడిగాడు. కస్యవాత్వం కుతో వాత్వం కిం వాత్వం తు చికీర్షసి నహిమే దృష్టపూర్వస్వం తత్వం బ్రూహి నరషభ. ఎవరవయ్యా నువ్వు? చాలా గొప్పగా ఉన్నావు, అందంగా ఉన్నావు. ఎవరు వాడవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? ఇంత మునుపు ఎప్పుడు నేను నిన్ను చూడలేదు, చెప్పవయ్యా అన్నాడు. సంప్రాప్య రాజానమమిత్రతాపనం తతో బ్రవీన్ మేఘమహోగనీశ్వర వైశ్యోస్మి నామ్నా అహమరిష్టనేమ్నే గోసంఖ్య ఆసం కురు పొంగవానాం వస్తుం త్వయిచ్ఛామి విషాం వరిష్టా తాన్ రాజసింహాన్ నహి వేద్మి పార్థాన్ న శక్యతే జీవితుమప్యకర్మణ నచత్వధన్యో మమ రోచతే నృపః. అప్పుడు వెంటనే రాజును సమీపించాడు ఆ సహదేవుడు. మేఘగర్జనం వంటి గంభీరమైన ధ్వనితో సహదేవుడు చెప్తాడు, నేను వైశ్యుణ్ణి అయ్యా, నా పేరు అరిష్టనేమి, కురుశ్రేష్ఠుల గోశాలలో ఉండేటువంటి వాడిని, నీ రాజ్యంలో ఉండాలనుకుంటున్నాను. ఆ రాజసింహులైన పాండవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అయితే పని చేయకుండా నేను ఉండలేను. నువ్వు కాక నాకు వేరొక రాజు ఎవడు ఇష్టుడు కాదు అన్నాడు. అయితే వైశ్యుడు అంటే అర్థం ఏంటంటే రూపాన్ని మార్చుకొని కనిపించేటువంటి వాడిని వైశ్యుడు అని అంటారు. తన రూపాన్ని మార్చుకుని కనిపిస్తాడు, అలా అర్థం చెప్పుకోవచ్చు. అలాగే గోసంఖ్య అంటే గోశబ్దానికి ఇంద్రియాలని అని అర్థం. ఇంద్రియాల సంఖ్య 5 గలవాడిని అంటే 5వ వాడిని సహదేవుడిని అని కూడా అర్థాంతరం ఉంది. అలాగే వైశ్యుడు అంటే లౌకిక వ్యవహారాల్లో చరించేవాడు అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు. అరిష్టనేమి అంటే అశుభాల్ని నివారించేటువంటి వాడు. అలాగా తమ పేర్లో గోసంఖ్య అంటే భవిష్యద్వాణి కలిగినటువంటి వాడు, త్రికాలదర్శి అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా అర్థాంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ సహదేవుడి విషయంలో కూడా ఇలాగ మనం అన్వయం చేసుకోవచ్చు. అప్పుడు విరాటుడు అన్నమాట, త్వం బ్రాహ్మణో యది వా క్షత్రియోసి సముద్రనేమీశ్వర రూపవానసి ఆచక్ష్వమే త్వమమిత్రకర్షణ నవైశ్యకర్మ త్వయి విద్యతే క్షమం. చూశాడు, నువ్వు బ్రాహ్మణువా క్షత్రియుడువా భూమిని పరిపాలించే వాళ్ళ ఉన్నావయ్యా, ఈ వైశ్యకర్మ అనేటువంటిది నీకేం తగింది కాదు, అసలు ఏంటి నిజం చెప్పన్నాడు. కస్యాసి రాజ్ఞో విషయాదిహాగత కిం వా విశిల్పం తవ విద్యతే కృతం కథం త్వమస్మాసు నివస్యతే సదా వదస్వ కించాపి తవేహ వేతనం. ఏ రాజు యొక్క రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చావు నువ్వు? నీకు ఏ పనిలో నేర్పు ఉంది? నువ్వు మా దగ్గర ఎలా ఉంటావు? నీకు ఇక్కడ ఎంత జీతం కావాలి
ఈ విషయాలన్నీ అడిగాడు. అంటే అప్పుడు సహదేవుడు చెప్తున్నాడు, పంచానాం పాండుపుత్రాణం జ్యేష్ఠో భ్రాత యుధిష్ఠిర అస్యాష్టశతసహస్ర గవాం వర్గా శతం. పాండుకుమారులు 5గురిలో పెద్దవాడు యుధిష్ఠిరుడయ్యా, అతనికి 8 లక్షల గోగణాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క గణంలో 100 గోవులు ఉన్నాయి. అపరే శతసహస్ర ద్విస్తావంతస్తథా అపరే తేషాం గోసఖ్యం మాసం వైతంతి పాలేతి మాం విదు భూతం భవ్యం భవిష్యం చ సంఖ్యాగతం గవన్నమే స్వవీతం కించి సమంతాద్ 10 యోజనం. ఇంకొక రకం గోవులు 1,00,000 ఉన్నాయి, మరొక రకమైనటువంటి గోవులు 2 లక్షలు ఉన్నాయి. వాళ్ళ గోవులన్నీ కూడా లెక్కించి సంరక్షించేటువంటి నన్ను తంతిపాలుడు అంటారు. ఆ గోవులకు సంబంధించినటువంటి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నాకు తెలుసు. 10 యోజనాల విస్తీర్ణంలో నాకు తెలియనటువంటిది ఏమీ లేదయ్యా అన్నాడు. గుణా సువీతాఖ్యాసన్ మమతస్య మహాత్మనః సకృత్ సమయాతుష్ట కురురాజో యుధిష్ఠిర క్షిప్రంచ గావో బహుళా భవంతి నతాసు రోగో భవతి కశ్చన తైస్తైరుపాయైర్వీతం మమైతద్ ఏతాని శిల్పాని మయి స్థితాని వృషభాశ్చాపి జానామి రాజన్ పూజిత లక్షణాన్ ఏషాం మూత్రముపాఘ్రాయాపి వంఝా ప్రసూయతే. వెంటనే ఆ కురురాజు యుధిష్ఠిరుడి గుణాలు నేను బాగా తెలిసాయా నాకు. ఆయన చాలాసార్లు గోరక్షణ విషయంలో నా యొక్క నేర్పుతనాన్ని చూసి చాలా సంతోషించాడు. గోవులు ఏ విధంగా వేగంగా వృద్ధి చెందుతాయి, రోగం రాకుండా ఎలా ఉంటాయి, ఈ ఉపాయాలన్నీ కూడా నాకు తెలుసు. ఆ నేర్పు చాలా ఉంది నాలో. వేని మూత్రం వాసన చూస్తే గొడ్డుటావు కూడా చూడిదవుతుందో కూడా తెలుసు నాకు. అట్టి మంచి లక్షణాలున్న ఎద్దులను కూడా నేను ఎరుగుదును. నా గుణాలన్నీ యుధిష్ఠిరుడికి బాగా తెలుసు, అలాగే యుధిష్ఠిరుడి గుణాలు కూడా నాకు బాగా తెలుసు అని ఆ సహదేవుడు ఆ విధంగా చెప్పాడు. చెప్తే అప్పుడు విరాట్ రాజు ఆ మాటలన్నీ విన్నాడు. శతం సహస్రాణి సమాహితాని సవర్ణవర్ణశ్చ విమిశ్రితాన్ గుణై పశూన్ సపాలాన్ భవతే దదామ్యహం తదాశ్రయామే పశవో భవంత్యః. వెంటనే చెప్పాడు, నా దగ్గర సరే సవర్ణాలైన అంటే ఒకే రంగులో ఉండేటువంటి 1,00,000 పశువులను సంగ్రహించానయ్యా నేను. అనేక గుణాలు ఉన్నటువంటి పశువులను వాని పాలకులను అందరినీ నీకు ఇస్తున్నాను. ఇంకా నా పశువులన్నీ కూడా నీ యొక్క నేతృత్వంలో, నీ మార్గదర్శకత్వంలో, నీ యొక్క అధీనంలో చక్కగా సుఖంగా ఉండాలి నీ రక్షణలో. అందువల్ల వాటిని నీకు అప్పగించి వాటికి నువ్వే అధిపతివి, నువ్వే వాటిని జాగ్రత్తగా చూడాలి అని చెప్పాడు. తథాస రాజో అభిజితో విశాంబతే వాసదత్రైవ సుఖం నరోత్తమ నచైవ మన్యేపి విదుఃఖధంజన ప్రాదాచ తస్మై భరణం యథేప్సితం. ఈ విధంగా విరాటుడికి నిజం తెలియకుండా అతని గోశాలలో సహదేవుడు సుఖంగా ప్రవేశించాడు. అలాగే మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా అతన్ని తెలుసుకోలేకపోయారు. విరాటుడు కూడా అతడు కోరినంత జీతం కూడా అతనికి ఇచ్చాడు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి పాండవ ప్రవేశ పర్వణి సహదేవ ప్రవేశో నామ 10మోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో పాండవ ప్రవేశ పర్వం అనేటువంటి ఉపపర్వంలో సహదేవ ప్రవేశం అనేటువంటి 10వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.